ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పుడు వసతి దీవెనికి అరాకొర నిధులు గత ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం. నేనేం చెప్తానంటే వసతి దీవెన ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ 1000 crores రిలీజ్ చేశారు. దాంట్లో అంతకుముందు అసలు వసతి దీవెనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు. ఎవ్రీ ఇయర్ మేడం నేను మీకు రికార్డ్స్ ఇస్తాను. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24వ తేదీ, ఏప్రిల్ 28, ఏప్రిల్ 4, ఏప్రిల్ 27 4 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెన కింద అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాల, ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. 2 వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని మేడం, అది పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం. ఆయన అధికారంలో ఉన్నారు. మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం. ఈ రోజు పిల్లలు 6.5 లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం. ఒక మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి ఒక నిమిషం అలా మీకు కాలేజ్ ఉంది కదా, మీకు కాలేజ్ ఉంది మాట్లాడి మేడం. మేడం మేడం 2018 మేడం 2018-19లో 1800 యూజీ కోర్సెస్ కి 1880 కోట్లు బకాయిలు పెట్టారు మేడం. ఫుల్ గా 2018-19 సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2018-19, 19-20 ఈ రెండింటికి కలిపి 4200 కోట్లు ఒకటే రోజు మేడం. అది 28/4/2020 ఒకటే రోజు 4200 కోట్లు విడుదల చేస్తున్నారా లేదా అన్నది ఒక మాట చెప్పారండి మేడం. ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి 1 year ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు. అంటే మామూలుగా జూలైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది. డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి, అదేవిధంగా మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 4 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 4 months లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా వస్తా ఉన్నారు మేడం. అందులో భాగంగా 2024 మార్చి దాకా కూడా 100% సంవత్సరానికి 4 సార్లు క్రమం తప్పకుండా పే చేసినారు. ఇకపోతే 2024 మే, ఆగస్టు, నవంబర్ ఈ 3 నెలలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం మారిపోయింది. అంటే ఎలక్షన్ కోడ్ రావడం కానీ ప్రభుత్వం మారింది. ఆ 3 బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరం సంబంధించి 4 quarters ఇవ్వాల్సి ఉంటే అందులో 1 quarter మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2024 మేలో 1, ఆగస్టులో 1, నవంబర్లో 1 ఆ 3 quarters పే చేసేసి ఉండేవాళ్ళు. ఆ 3 quarters పోయింది. ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 1 quarter పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు 6 quarters పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు.